యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను. యేసయ్యా 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 యేసయ్యా. We will live forever with God. దేవునితో సదాకాలం జీవిస్తాం అనే శీర్షికలో ద ఇన్విజిబుల్ ఆర్ ఎటర్నల్, అదృశ్యమైనవి నిత్యములు అనే అంశంలో కొన్ని విషయాలు ఈ సమయంలో బహువివరంగా ధ్యానిస్తాం. అదృశ్యమైనవి చూచుట, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. యాలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇక్కడ అదృశ్యమైనవి చూచుట అనే విషయంలో అనేకమైన విషయాలు ఈ సమయంలో వివరంగా ధ్యానిస్తాం. దేహమును విడిచి ప్రభువునొద్దకు, ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఇక్కడ దేహము విడిచి ప్రభువునొద్దకు చేరుట అనే విషయంలో అనేకమైన విషయాలు ఈ సమయంలో బహువివరంగా ధ్యానిస్తాం. అటు తరువాత మనం చూసినట్లయితే ఈ దేహమును విడిచి ప్రభువునొద్దకు చేరిన తరువాత మనం చూసినట్లయితే పరదేశులము, యాత్రికులము. మీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇక్కడ పరదేశులము, యాత్రికులము అనే విషయంలో వారు ఎలాగన విశ్వాసం కలిగి జీవించి మృతి పొందిరి అనే విషయాలు బహువివరంగా ఈ సమయంలో ధ్యానిస్తాం. నిత్యమైన ఆదరణ, మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు. తండ్రి కుమారునిలో నిత్య జీవము. మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందు తండ్రి యందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహించు అనునదియే ఆయన తాను మనకు చేసిన వాగ్దానము. ఇక్కడ మనం గమనించినట్లయితే నిత్య జీవాన్ని మనకిస్తానని ఆయన తెలియచేసిన ఆ వాగ్దానము మన పక్షంగా నెరవేర్చుతాడనే గొప్ప విషయాలు ఈ సమయంలో వివరంగా ధ్యానిస్తాం. We live forever with God.
దేవునితో సదాకాలము జీవిస్తామనే శీర్షికలో ఈవేళ ద ఇన్విజిబుల్ ఆర్ ఎటర్నల్, అదృశ్యమైనవి నిత్యములు అనే దాని మీద వాళ్ళు ధ్యానిస్తాం. దృశ్యమైనవి, అదృశ్యమైనవి, ఈ తెలుగు వర్డ్స్ అన్నమాట. కొంత అర్థం కూడా కాదు, తెలుగు చాలామందికి రాదు, తెలుగు చాలా కష్టం కూడా. దృశ్యమైనవి అంటే కనిపించేవి, అదృశ్యమైనవి అంటే కనిపించనివి. వాటి గురించి ధ్యానిస్తాం ఇవాళ. అదృశ్యమైనవి నిత్యములు, ఏవి కనిపించవో అవే నిత్యాలు, పర్మనెంట్. అవి మనకు కనిపించేవి పర్మనెంట్ కాదు. కానీ ఇవాళ మానవుడికి ఏంటంటే కనిపించాలి, విజిబిలిటీ. మేడ కనిపించాలి, అందమైన అబ్బాయి కనిపించాలి, అందమైన అమ్మాయి కనిపించాలి, కారు కనిపించాలి, కనిపించేవే మనం చూస్తాం. మరి అపోస్తలులో ఒకడైన తోమా గారు ఏంటన్నాడండి, నేను ఆయన గాయంలో వేలు పెట్టి చూస్తేనే తప్ప నమ్మను. అంటే ఆయనకు కూడా ఏంటంటే విజిబిలిటీ కావాలి, ఆయన కూడా కనిపించాలి. అంటే మనకి అప్పుడప్పుడు ఇక్కడ కొంతమందికి ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. దేవుడా నువ్వు నాకు కనిపిస్తేనే నమ్ముతావు అన్న వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే దేవుడే చేస్తేనే నేను నమ్ముతావు అన్న వాళ్ళు కూడా ఉంటారు. విజిబిలిటీ. ఎవరైనా సరే ఇన్విజిబుల్ థింగ్స్ గురించి, అదృశ్యమైన వాటి గురించి ఎంతమంది ఆలోచనలు కలిగి ఉంటారు. పరలోక రాజ్యం కనిపించేది కాదు, పరలోక రాజ్య మహిమల కనిపించేది కాదు, అనుభవిస్తాం తర్వాత. కానీ ఈవేళ వాటి గురించి ఆలోచన ఎవరు చేస్తారు? ఎవరు ఆలోచన చేయరు. అందుకే ఇవాళ ఈ మెసేజ్ చాలా ఇంపార్టెంట్ మెసేజ్. ఏంటంటే అదృశ్యమైనవి నిత్యాలు, అవే పర్మనెంట్. కనుక అవి ఏంటో మనం తెలుసుకోవాలి మన జీవితంలో. అవి తెలుసుకుంటే మనం జీవిస్తాం. తిమోతి గారికి పౌలు గారు రాసిన మాట చెప్తాడు ఏంటంటే, దైవభక్తి ఈ లోకంలో, రానున్న లోకంలో లాభసాధకమైనది. అంటే దేవుని యందు భక్తి కలిగి ఉంటే ఇటు దృశ్యమైనవి కూడా నీకు దొరుకుతాయి, అదృశ్యమైనవి పర్మనెంట్గా దొరుకుతాయి. దృశ్యమైనవి టెంపరీ, ఏదైనా సరే. మంచి ఇల్లు ఉండొచ్చు, నీకు మంచి భర్త ఉండొచ్చు, మంచి భార్య ఉండొచ్చు, లేదా మంచి కారు ఏది ఉండొచ్చు, అన్నీ టెంపరీ. భర్త పర్మనెంట్ కాదు, భార్య పర్మనెంట్ కాదు, ఇల్లులు పర్మనెంట్ కాదు, ఏవి కాదు, అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. ఈ అదృశ్యమైన ఉన్నాయి చూసారా, కనిపించినవి, అవి మాత్రం శాశ్వతములైనవి. అదృశ్యమైనవి చూడాలంటేనండి మామూలు ఈ నేత్రాలతో చూసేది కాదు. నా వరకు నేను పరలోక రాజ్యాన్ని చూశాను. నేను నా వరకు నాకు ఇప్పుడున్న అనుభవాల్లో దేవదూతలు చూస్తుంటాను, బిల్లీగ్రామ్ గారిని చూస్తుంటాను, యాంగి షో గారిని చూస్తుంటాను, చాలామందిని చూస్తుంటాను. అదృశ్యమైన చూడాలంటే అది అందరికీ సాధ్యపడేది కాదు. నువ్వు ఆ అదృశ్య దేవుడి దగ్గరికి వెళ్ళాలి, అప్పుడే నువ్వు చూడగలవు. ఆ అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి. రోమా సంఘానికి రాస్తూ పౌలు గారు చెప్తారు, ఆత్మ తానే చెప్పశక్యం కాని మూలుగులతో మనపక్షంగా విజ్ఞాపన చేస్తారు. ప్రార్థన చేయనోడికి ఈ మాటలు ఎక్కడెక్కుతాయండి? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు మీరు? వేకువజామున లేచి ప్రార్థన చేస్తున్నారా? నెంబర్ 1. చాలాసార్లు చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఇక్కడ వేకువజామునే లేచి ప్రార్థన చేయకుండా ఇక్కడ ఎవరైనా కూర్చుంటే మీకు యేసు సంబంధం లేదు, రాసుకోండి మీ బైబిల్లో మీదని. ప్రార్థన జీవితం లేదనుకోండి, అసలు మీకు యేసుప్రభుకి అసలు సంబంధమే లేదు. అసలు మీరెవరో ఆయన ఎవరో. వేకువజామునే లెగిసి దేవుడితో మాట్లాడాలి. దాని గురించి, ప్రార్థన గురించి చెప్పినట్టు చెప్తాను. లెగిచాక ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన కొరకు లేవాలి. నేను 4 ఏవగానే టెన్షన్గా లేచి ప్రేయర్లో ఉంటానండి, అంతే. దేవుడితో మాట్లాడకుండా ఏ మనిషితో మాట్లాడినాను ప్రపంచంలో. మొట్టమొదటిగా దేవుడితో మాట్లాడతాను, ఆ తర్వాత మనుషులతో మాట్లాడతాను. అది అనుభవించాలి, అనుభవిస్తేనే తెలుస్తుంది. ఆ పరిస్థితి నువ్వు వెళ్ళినప్పుడే నువ్వు అదృశ్యమైన వాటి దగ్గర చూస్తావు తప్ప, లేకపోతే ఈ యొక్క దృశ్యమైనవే నీకు కావాలి. అందమైన భర్త కావాలి, అందమైన భార్య కావాలి, డబ్బులున్న భార్య కావాలి. ఏమంటే నేను వివాహం చేసుకునేటప్పుడు అందమైన భార్య అనే ప్రసక్తే నాకు లేదు. నేను ప్రభువుని అడిగాను, విశ్వాసి అనే భార్య నాకు ఈ ప్రభు అని అడిగాను. నీ సేవకు సహకరించే భార్య నువ్వమని అడిగాను. అలాగే మాకు ఇచ్చిన కుమారుడు, నేను దేవుడిని అడిగాను చాలా సిన్సియర్గా, నా కూతురు వద్దు ప్రభు, కొడుకే కావాలి. మా బంధువులందరూ నాకు ఆశీర్వదించారు, కూతురు పుడుతుంది వీడికి అని. కానీ వాళ్ళందరికీ నేను చెప్పాను, నా కొడుకే పుడతాడని చెప్పాను. ఏంటి చెప్పాను ప్రభుకి?
అన్న ఏం చెప్పిందో అదే నేను చెప్పాను ప్రభుకి కూడా. నాకు ఒకే కొడుకు నీవని ప్రభు, వాడిని సేవకు సమర్పిస్తానని చెప్పాను. ఎలా చెప్పానో అలాగే నా కొడుకుని సేవకు సమర్పించాను. అద్భుతమైన పరిచర్య చేస్తున్నాడు సామిల్ గారు. దృశ్యమైనవి అదృశ్యమైనవి. ఎవడైతే దృశ్యమైన చూస్తున్నాడు జీవితాలు కూడా పాడైపోతాయండి. ఆస్తులు నమ్ముకున్నాడు పాడైపోతాడండి, అందాలు నమ్ముకున్నాడు పాడైపోతాడండి. వాళ్ళ జీవితంలో ఏం మిగలవు చివరికి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. కోటాను కోట్లు ఉన్నోళ్ళు వీడైనా కోట్లు పట్టుకొని వెళ్ళాడా? ₹1 కూడా పట్టుకొని వెళ్ళాడు. అందరికీ వదిలేసే వెళ్ళాలి. అదే ప్రభు వారు చెప్తున్నారు, యోహాను సోదరులు చెప్తూ, మీ కొరకు నివాసాలు నేను ఏర్పరచడానికి వెళ్తున్నాను, ఇల్లు లేని వారిలో ఏం బాధపడకండి, మీకు అక్కడ శాశ్వతమైన గృహాలు ఉన్నాయి అని చెప్పాను. అవి కనిపిస్తాయా? కనిపించవు, అదృశ్యంలో. కానీ అవి శాశ్వతమైన నిత్యం ఉండేవి. ఇవాళ వేకువజామునే లెగిసి ఒక విచిత్రమైన ప్రార్థన చేశాను. ప్రభువా, అద్భుతమైన చర్చ్ బిల్డింగ్ చూడకుండా మాత్రం నన్ను తీసుకెళ్ళకండి ప్రభువా. అది మీరు అక్కడికి ముందు జరగాలి, అలాగే నా పోకటికి ముందే జరగాలి. నేను ఇప్పటి వరకు అనేక మందికి చెప్తున్నాను ప్రభువా, నేను మరణం చూడనని, మీరు రాకడలు ఎత్తబడతానని. ఆ రాకడికి ముందే నేను ఆశిస్తున్న చర్చ్ బిల్డింగ్ చూడాలి ప్రభువా అని కారణం నేనే చెప్తున్నా. ఎందు గురించి అంటే, అక్కడికి నేను వెళ్ళినప్పుడు నన్ను ప్రభు ఏంటనాలని ఆశిస్తున్నానంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన అనిపించుకోవాలని ఆశిస్తున్నాను. అప్పుడు నా ఆశ నెరవేరి, నా దర్శనం నెరవేరితేనే కదా అది అనిపించుకుంటా. నేను పరలోక రాజ్యంకి వెళ్ళి అయ్యా నేను అనుకున్న చర్చ్ బిల్డింగ్ నాకు రాలేదని అనుకుంటే అక్కడికి వెళ్ళి బాధపడిన తర్వాత ఏం ప్రయోజనం లేదు. మొన్నటి దినాన్ని వేకువజామున అలా ప్రార్థన చేస్తున్నాను. రమారామి 1:45 అలా నిలువ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుంటే పితరులు నాకు కనిపిస్తున్నాను. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు ఒక 2 వ్యక్తులు నన్ను చూస్తున్నారు అక్కడి నుంచి. నేను వాళ్ళు చూస్తుంటాను పరలోక రాజ్యంలో. నా మాటలు వాళ్ళకి వినిపిస్తుంటాయి, వాళ్ళ మాటలు నాకు వినిపించవు. వాళ్ళు మాట్లాడరు కూడా. వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు అర్థమవుతుంటుంది. వాళ్ళిద్దరూ ఒకటే మాట అనుకుంటున్నారు, ఏంటంటే, విక్టర్ ప్రభాకర్ గారు, మీకున్న ఈ భక్తి తాత్పర్యాలు మాకు అప్పుడు ఎందుకు లేవా అని బాధపడుతున్నాం సార్. మీ ఆస్తులు ఆధిక్యతలు అవే శాశ్వతం అనుకున్నాం, కానీ మీరు నిజమైనవి తెలుసుకున్నారు. మిమ్మల్ని చూసి మేము ఇప్పుడు బాధపడుతున్నాం. ఇప్పుడు మీకున్న ప్రార్థనా జీవితము అదృశ్యమైన మీట మీదకున్న ఆలోచన మాకు అప్పుడు ఎందుకు లేదా అని బాధపడుతున్నాం అన్నాడు. పరలోక రాజ్యం చిత్రంగా ఉంటుందండి. నరకం అంటే భయంకరంగా ఉంటుంది. ఈ నరకంకి వెళ్ళిన వాళ్ళందరూ నండి ఎంత బాధపడతారంటే, ఆ ధనవంతుడు ఏం బాధపడుతున్నాడండి, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా యాతనకరమైన స్థలం రాకుండా ఈ లాజర్ని పంపించాం. ఏంటి ఒకసారి ఆలోచించేయండి. అడిగి చస్తే కానీ అడిగి అది తెలియలేదు. ఇక్కడ మనకి కూడానండి ఒక అందంగా ఉన్న అమ్మాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంత మిడిసిపడుతుంటారంటే వాళ్ళ అందమే అపురూపం అనుకుంటారు, కానీ అందం తీసుకెళ్ళి మట్టిలో కలిసిపోతారని సంగతి తెలియదు. అంటే వాళ్ళకు ఉన్న అందం అంతా అంటే డస్ట్ అనేది వాళ్ళకి అర్థం కాదు. డస్ట్ అంటే ఏంటంటే మట్టి. ఒక్కసారి ఇలాగా ఆ యొక్క శవానికి కప్పెట్టుగానే ఆ మట్టి అంటదట, రా రా వచ్చేసావా రా అంటదట. వెంటనే కల్పించుకుంటుందట. మీరు ఒక మనిషిని కప్పెట్టిన తర్వాత 1 రోజుల తర్వాత వెళ్ళి మళ్ళీ రూపం చూడడానికి తవ్వి చూడండి, మా మాంసం ఉండదు అక్కడ, దుమ్ములే కనిపిస్తాయి. దుమ్ములు తల వెంట్రులే కలవు. అయితే మా అంతా మట్టిలో వేరం కలిసిపోతాయి. కారణం ఏంటండి, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? మట్టి నుంచి వచ్చాడు. కానీ మట్టి దేహాన్ని చూసి ఎంత మురిసిపోతుంటామండి. అమ్మో బాబు, అందమైన అమ్మాయిలకి ఎంత అహంకారం ఉంటుందండి. ఏంటి, ఒక అందమైన అమ్మాయికి పట్టపురాన్ని పెళ్లి చేసుకుంటుందా? ఏం చూస్తుందండి? ఒకటి దృశ్యమైనవే చూస్తుంది. నా భర్త అందంగా ఉండాలా, సినిమా యాక్టర్ లాగా ఉండాలని. లేదమ్మా, అదృశ్యమైనది, వాడి మనసు చాలా మంచిదమ్మంటే కనిపించదు మనసు. అర్థమైందండి? ఇవాళ మన అందరూ కూడా కోరుకునే దృశ్యమైనవే పాడైపోతుంది కూడా. అందుకే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ప్రభు మహాకృపను బట్టి దేవుడు నాకు ఆ తలంపు, ఆ జీవితం ఇచ్చేసాడండి. నాకు ఇవాళ భూమి మీద కోట్లు సంపాదిద్దామని కానీ ఈ లోకానుసారి మీద అనుభూతి ఆలోచనే నాకు లేదండి. దేవుడు నాకు ఇంకా టైం ఇస్తే ఎంతవరకు ఎన్ని ఆత్మలు సంపాదించానో అంతకు 100 రెట్లు ఆత్మలు సంపాదించి దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశ. దేవుని రాజ్యంకి వెళ్ళగానే దేవుడు నన్ను బలా నమ్మకమైన మంచి దాసుడు అనాలనేది ఆశ. కనుక ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, నా మైకులు వింటున్న అంతా గమనించుకోండి. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యాలు.
వీటిలో కొన్ని విషయాలు చూద్దామండి డీటెయిల్గా. నెంబర్ 1 చదువుతలి. కంటికి కనిపించని విషయాలు కంటికి కనిపించని విషయాలు శాశ్వతమైనవి. ఏవైతే నువ్వు చూడలేకపోతున్నావో, ఏవైతే నీకు కనిపించట్లేదు అవే శాశ్వతమైనవి. ఈ మేడలు మిద్దులు ఇవేం కాదు. కనుక కనిపించినది ఏంటంటే పరలోక రాజ్యం నీకు కనిపించట్లేదు. అలాగే నరకం కూడా కనిపించట్లేదు. నరకం చూసినా నరకానికి ఎవరైనా వెళ్ళడానికి ఇష్టపడతారని ఎవరు ఇష్టపడ్డు. కానీ అది శాశ్వతమైనది నరకం. దేవుని రాజ్యము శాశ్వతమైనది. తర్వాత ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్ వాస్తవికత, ద రియాలిటీ ఆఫ్ ద స్పిరిచువాలిటీ. చదవమా. ఆధ్యాత్మిక వాస్తవికత యొక్క ప్రపంచం, ఆధ్యాత్మిక వాస్తవికత ప్రపంచం శాశ్వతమైనది. అందుకే నేను ఎవరికైనా చెప్తానండి, భక్తి తాత్పర్యాలు కలిగి ఉండండి. భక్తి కలిగి ఉంటేనండి నువ్వు శాశ్వతమైన వాటి మీద నీకు ఆలోచన ఉంటుంది. ఒకవేళ నాకు భక్తి జీవితం లేదనుకోండి, నేను ఎకరాల స్థలాలు ఆశిస్తాను, నేను కోట్ల బ్యాంక్ అకౌంట్లే ఆలోచన చేస్తాను. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. మళ్ళీ చదవమా. ఆధ్యాత్మిక వాస్తవికత యొక్క ప్రపంచము, రియాలిటీ ఆఫ్ ద స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మిక వాస్తవికత ఏంటంటే శాశ్వతమైనది. నువ్వు ఆధ్యాత్మిక భక్తురాలుగా ఉంటే శాశ్వతమైన వాటి మీద ఉన్నావు. నువ్వు భక్తి పరుడిగా ఉంటే శాశ్వతమైన వాటి మీద ఉన్నావు. తర్వాత కనిపించని శాశ్వతమైన వాస్తవాలపై దృష్టి విశ్వాసాలను ప్రోత్సహించే శక్తివంతమైన విషయం. చాలా మనందరికీ అవసరమైంది. చదువు మళ్ళీ. అది కనిపించట్లేదు కదా. కనిపించని శాశ్వతమైన వాస్తవాలపై దృష్టి, ఆ శాశ్వతమైన ఉన్నాయి చూసావా, వాటి మీద మన ఆశ, మన దృష్టి విశ్వాసాలను ప్రోత్సహించే శక్తివంతమైన విషయము. ఇవాళ ఆ శక్తివంతమైన విషయాన్ని దేవుడు నాకు ఇచ్చాడండి. అందుకే నాకు లోకం మీద దేని మీద ఆశలు నాకు లేవు. పరలోక రాజ్యంలో శాశ్వతంగా ఉంటాం మనం. నిత్యము ఉండే రాజ్యం, దాని మీద ఆలోచన వస్తే నీకు ఈ భూమి మీద ఆలోచనలు ఏమి ఉండవు నీకు. ఇంకా అండ్ మీరు ఆలోచించండి. చనిపోతున్న వాళ్ళు మీరు వెళ్ళి దర్శించండి. గడ చనిపోతాడు అనుకున్న వాళ్ళని దర్శించండి. ఆడు విశ్వాసం అవిశ్వాసం మీకు తెలిసిపోద్ది. విశ్వాసం అయిన వాడు చనిపోతునేటప్పుడు వాళ్ళ భార్యను పిలుస్తాడు, పిల్లల్ని పిలుస్తాడు, దేవుని మాటలు చెప్తాడు. ప్రభు దగ్గరికి వెళ్తున్నా, మీరందరూ దేవుళ్ళు ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. ప్రభువులు లేనుడు నరకాన్ని పోయాడు. ఏంటి చెప్తాడు తెలుసండి? అమ్మో అసలు ఏమైతే బాగా పంచుకోండి, అమ్మో అక్కడ బంగారం అక్కడ ఉంది, వాళ్ళు అక్కడ ఎంత డబ్బు పెట్టాను, వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉండిపోయింది, ఆ 10 తులాల బంగారం వాళ్ళ దగ్గర ఉండిపోయింది, ఆ లిస్ట్ చెప్తుంటాడు. కారణం ఏంటంటే వాడికి దేవుని రాజ్యానికి వెళ్ళే యోగ్యత లేదు, ఆ పరిస్థితి కూడా వాడికి లేదు. అందుకే యేసు ప్రభు గారు చాలా స్పష్టంగా చెప్పారండి, శాశ్వతమైన వాటి మీద మీరు మనసు పెట్టండి, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు. అది ఎప్పుడు వస్తుంది? కొలస్సీ సంఘానికి రాసి చెప్తున్నాడు, క్రీస్తు యేసుతో కూడా మీరు లేపబడిన వారైతే పైన వాటిని ఎదుగుతారు. అంటే మారు మనసు అని ఉంటేనే తప్ప నువ్వు పైన వాటిగా చూడవండి. ఈవేళ నాకు భూ సంబంధం వాటి మీద ఏం మనసు లేదు. మన పాస్టర్ గారితో మాట్లాడా, పౌలు గారి గురించి ఆలోచన చేసి. పౌలు గారు ఏం చెప్తున్నాడండి, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావు అయితే లాభం. అప్పుడు నేను ఆ పాస్టర్ గారు చెప్పాను, నా తాత్పర్యం కూడా అదే సార్. నేనేం ప్రార్థన చేస్తాను తెలుసండి, ఉదయకాలంలో ప్రభు నువ్వు ఒక రోజు ఇచ్చావు అనుకో, నాకు అది మీ గురించి ఇవ్వండి. 1 సంవత్సరం ఇచ్చారనుకోండి, మీ గురించి జీవించడానికి ఇవ్వండి. లేక 1 వారం రోజుల తర్వాత నేను లోకంలోకి వెళ్ళిపోయి పడిపోతానని ఉంటే ఆ వారం నాకు వద్దు, ఇప్పుడే నన్ను తీసుకెళ్ళిపోండి అని చెప్తా. పాస్టర్ గారిని అడిగాను, సార్ మీ తాత్పర్యం ఏంటి సార్ అని అడిగాను. ఏం చెప్తారండి, తనకున్న అనుభవాన్ని బట్టి ఆ పరిస్థితులు చెప్తారు. ఇక్కడున్న వాళ్ళందరితో, నా మైకులు వింటున్న వాళ్ళందరికీ చెప్తున్నానండి, మరుసటి గడి అనేది కాదు. యు ఆర్ నాట్ గ్యారంటీ దట్ యు లివ్ నెక్స్ట్ మినిట్. నీకు గ్యారంటీ లేదు మరుసటి గడి బతికుంటావని, నీకు గ్యారంటీ లేదు రేపు చూస్తావని. ఆ సత్యాన్ని ఎరిగిన పౌలు గారు ఎంత బాధతో మాట చెప్తాడంటే, నేడే రక్షణ దినము, ఈ గడియే రక్షణ గడియ, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసి ఎలా తప్పించుకుంటారు? కనుక ఇక్కడ ఉన్న వాళ్ళతో, నా మైక్ తింటున్న వాళ్ళందరితో చెప్తున్నానండి, భూమి మీద నీకు ఏం లేకపోయినా పర్లేదు, యేసుప్రభుని సంపాదించుకో.
ఆస్తులు ఉన్నాయా? పర్వాలేదు, ఉన్నాయి. యేసుప్రభుని సంపాదించుకో. ఏంటి, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యమనే మాట చెప్పారు. ఎక్కడ? లోకాసువార్త 18వ అధ్యాయంలో. అప్పుడు అందరికీ ఒక నమ్మకం వచ్చేసి డబ్బు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి వచ్చేస్తుంది. కానీ 19వ అధ్యాయంకి వెళ్ళగానే మొదట్లోనే చెప్పాడు ధనవంతుడికి. ఏం చెప్పాడండి? నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినదన్నాడు. ఎవడు? ధనవంతుడు. జక్కే గారు వాడు ధనవంతుడే. ఈ ధనవంతుడికి దేవుని రాజ్యం లేదు, ఆ ధనవంతుడికి దేవుని రాజ్యం ఉంది. అంటే జక్కే గారు ఏం చేశాడండి? తన ధనాన్ని నమ్ముకోలేదు ఆయన. ఎవడెవడి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో వాడికి 4 వంతుల డబ్బు తిరిగి చెల్లించేశాడు. అండి నేను ప్రార్థన చేసేటప్పుడు ఆలోచన చేస్తాను, ఎవరికైనా ఎక్కడ నేను డబ్బులు బాకీ ఉన్నానో ఆలోచన చేస్తాను. ఎవడికి లేదండి. ఎవడి దగ్గర నేను వాడికి 10 రూపాయలు ఇవ్వాల్సిన పని ఎవడికి లేదు. ఎవరి దగ్గర నేను 100 రూపాయలు అన్యాయంగా తీసుకోలేదు. కట్నాల రూపాయలు, లంచాల రూపాయలు, ఏ రూపాయలు అయినా సరే 1 రూపాయి కూడా నేను తీసుకోలేదండి. చాలా క్లారిటీగా ఉంటాను నేను దేవుడి దగ్గర. ఇంకోటి ప్రార్థన చేస్తాను, ఉదయకాలు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభా నాలో వేషధారణ అనేది ఇంకెక్కడన్నా ఉంటే తీసి ప్రభా అని అడుగుతాను. వేషధారణ పూర్తిమైన మాటలు కానీ ప్రసంగాలు కానీ ఉండకూడదు ప్రభా నాలో అని చెప్తానండి. మళ్ళీ అడుగుతాను, ప్రభా మీకు నేను ట్రాన్స్పరెంట్గా ఉండాలి, నా జీవితం అంతా మీకు స్పష్టంగా కనిపించాలి ప్రభు అని ప్రార్థన చేస్తాను. ఎవరిని మోసం చేస్తామండి? భార్య భర్తను మోసం చేస్తుందా? భర్త భార్యని మోసం చేస్తాడా? చెల్లి అక్కను మోసం చేస్తుంది, అక్క చెల్లిని మోసం చేస్తుంది. ఎవడు మోసం చేస్తాడు? ఎవడు మోసం చేస్తాడో స్పష్టంగా బైబిల్లో రాయబడ్డదండి. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు, మనుషుడా నువ్వేది విత్తేవో అదే కోస్తావు. నువ్వెవడు మోసం చేస్తాడు? ఎవరిని మోసం చేయలేవు, నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఏంటో ఒకసారి ఆలోచన చేసుకోండి. నీ జీవితంలో కలిగిన గాయాలు కానీ దెబ్బల నష్టాలు ఆలోచన చేసుకో. అవి నువ్వు చేసిన బుద్ధిహీనమైన కార్యాలు బట్టే సంభవించే తప్ప నీ మంచితనాన్ని వల్ల దేనివల్ల వచ్చినాయి కావు అవి. కనుక ప్రతి మనిషి, మీరు ఇక్కడ ఎదురుగా ఉన్నవారు ప్రపంచంతో చెప్తున్నానండి, నువ్వేది విత్తావు అది కోస్తావు, జ్ఞాపకం చేసుకోండి. తర్వాత కనిపించేవి తాత్కాలికమైనవి, కనిపించనివి శాశ్వతము. కనిపించినవి శాశ్వతం, ముందే ధ్యానించాను. తర్వాత శాశ్వతమైనవి నిత్య జీవము. శాశ్వతమైనవి ఏంటంటే కొన్ని చెప్తున్నాడు. నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఆనందము అంటే జాయ్. శాశ్వతమైనది ఆనందం అంటే మంచి భర్త దొరికితే ఆనందం వచ్చేస్తుంది, మంచి భార్య దొరికితే ఆనందం వచ్చేస్తుంది, కోటాను కోట్లు ఉంటే ఆనందం వచ్చేస్తుంది చెప్పట్లేదు. ఇక్కడ ఏం ఆనందం చెప్తున్నాడండి? ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించి. శుభ్రంగా దెబ్బలు కొట్టి, 1 తక్కువ 40 దెబ్బలు కొట్టి చెరసల్లో పడిస్తే ఏం చేస్తారండి అని ఆనందిస్తున్నారు. పాటలు పాడుతున్నారు వాళ్ళు. ఆనందం కావాలి. పాట ఉంది కదా, కష్టాలలో ఇలా కన్నీటి తావుల్లో కీర్తించి పాడేది అంటాం, కానీ నిజంగా చేస్తాం ఆ పని మనం? ఆనందం గురించి చెప్తున్నాడు. శాశ్వతమైనది శాంతి, పీస్. ఏమండి, నా వరకు నేను చాలా ప్రశాంతంగా ఉంటానండి. ఎక్కడి దొరుకుతుంది ప్రశాంతత? దేవుడి దగ్గరే దొరుకుతుంది. నాకు ఒకసారి ఒక పెద్ద పాస్టర్ గారు మాట్లాడి చెప్తున్నాడు, పాస్టర్ గారు నేను ఇలాగా పడుకోవడానికి వెళ్ళగానే 1 గంటలో నాకు నిద్ర వచ్చా. మీకు గంటలో వస్తుంది సార్, నాకు ఇంకా వెళ్తుండగానే నిద్ర వచ్చేస్తుంటారు సార్ అని చెప్పాడు. కంప్యూటర్ దగ్గర కూర్చుంటారు, పని చేస్తుంటారండి. పని చేస్తుంటే టక్కుమని కళ్ళు మూసిపోతాయి అంతే. కంప్యూటర్ ఆన్లోనే ఉంటుంది. టక్కుమని కళ్ళు మూసిపోతాయి. కళ్ళు తెరిసరికి 1 గంట అయిపోద్ది అన్నమాట. అప్పటికి అంటే కూర్చొని కూడా నిద్రపోతుంటాను. కారణం ఏంటంటే ఏటుంది, నాకు దండిగా శాంతి ఉంది. శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? బజార్లో అమ్ముతారా? అమ్మరు. ఎక్కడి నుంచి వస్తుంది? ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న వారులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి. శాంతి ఎక్కడితో? దేవుడి దగ్గర దొరుకుతుంది. శాంతం లేని వారు ఎవరు తెలుసండి? ఇతరులు శాంతం లేకుండా ఎవరు జీవింప చేస్తారో వాళ్ళకే శాంతం ఉండదు. ఏ భార్య అయితే భర్త నానా బాధలు పెట్టి హింసించాలనుకుంటుందో ఆవిడికే శాంతం ఉండదు. లేక ఏ భర్త అయితే భార్యని బాధించి హింసించాలనుకుంటాడో వాడికే శాంతం ఉండదు. నా భార్య చాలా మంచిదని రాక్షస భార్యని కూడా ప్రేమగా చూసుకుంటాడు, ఎంత ప్రశాంతంగా ఉంటాడండి వాడు. శాంతం అనేది ఒక దేవుడి దగ్గరే వస్తుంది. తర్వాత దేవదూతలు అంటేనండి, మనం దేవదూతలే. మన గురించి కూడా మాట, మనం శాశ్వతమైన వాళ్ళే. పరలోక రాజ్యంకి వెళ్ళి మా ఆయన ఎక్కడున్నాడని వెనక్కండి.
పరలోక రాజ్యంకి వెళ్ళి మా ఆవిడ ఎక్కడ ఉన్నదని వెనక్కండి. చాలామంది పరలోక రాజ్యం తప్పుడు బోధలు కూడా చేస్తారు. చిన్న చిన్న దూతలు, పెద్ద దూతలు, మగ దూతలు, ఆడదూతలు, ముసలి దూతలు, యవన దూతలు అనే. పరలోక రాజ్యంలో ముసలి దూత లేదు, పసిబాలి దూత కూడా లేదు. దేవుని సన్నిధి అందరూ యవనస్తులుగానే ఉంటారు. దేవుడికి ఇష్టమైన దశ మానవ జీవితంలో ఏ దశ అండి? యవన దశ. ఎందుకది? దేవుడు మనిషిని సృష్టించాలనుకునేటప్పుడు పసిబాలులు చేయలేదు ఆయన. ఆదామాములు పసిబాలులు చేస్తే వాళ్ళు పాలవరు పడతారు, వాళ్ళు ఎవరు ఎత్తుకుంటారు, వాళ్ళు ఎవరు నడిపిస్తారు. అర్థమైందండి? అందుకు దేవుడు డైరెక్ట్గా యవనస్తులుగానే సృష్టించేశాడు. కనుక దేవదూతలు మనం ఎవరండి? పరలోక రాజ్యంలో పెళ్ళిళ్ళు చేసుకోవడం, పెళ్ళిళ్ళకి ఇవ్వబడం లేదు. పురుషులని స్త్రీ అని కూడా లేరు అక్కడ. మనందరం ఎవరిని పోలి ఉంటామండి? కనుక మనం దేవదూతలు ఒకటి. వాళ్ళకి మనకు ఒకటే డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు పూర్తిగా మహిమతో ఉంటారు, మనం మహిమ దేహాలతో మనం ఉంటాం. దేవుడు మానవుడికి చాలా ఆశీర్వాదం ఇచ్చాడండి. మనకు అనుభవాలు దేవదూతలకు లేవు. దేవదూతలకు లేని గొప్ప కృప దేవుడు మనిషికి ఇచ్చాడు. ఏంటంటే సువార్తను ప్రకటించే కృప. ఆ అనుభవం పరలోక రాజ్యంలో ఒక్కరికే ఉంది. ఎవరికంటే యేసు ప్రభు గారికి ఉంది. అది ధ్యానిస్తాం తర్వాత మాట్లాడు. చదువురా. యేసుక్రీస్తు కరెక్ట్, అదే వచ్చింది. యేసుక్రీస్తు అదృశ్య దేవుని యొక్క ప్రతిరూపం. అదృశ్య దేవుని యొక్క ప్రతిరూపము. దేవుడు యెహోవా దేవుడు అంటే అదృశ్యుడు, కనిపించేవాడు కాదు, ఆత్మ. ఆ ఆత్మకు రూపమే యేసు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభు ఎవరండి? విజిబుల్ గాడ్, కనిపించే దేవుడు. మళ్ళీ చదువుతలేదే. యేసుక్రీస్తు అదృశ్య దేవుని యొక్క ప్రతిరూపము. అంటే యెహోవా దేవుని యొక్క ప్రతిరూపమే యేసు ప్రభు. కనుక యేసు ప్రభు గారికి ఆ కృప ఉంది, మనకి ఆ కృప ఉంది. దేవదూతలకి ఆ కృప లేదు. తర్వాత దేవుడు ఎవ్వరూ చూడలేని, దేవుడు ఎవరు చూడలేని, చేరుకోలేని కాంతిని కలిగి ఉన్నవాడు. చేరుకోలేని కాంతిని కలిగి ఉంటాడు. దేవుణ్ణి చూడడం అనేది ఎవరికి సాధ్యం కాదండి. ఎవడైనా దేవుడు చూసాడని చెప్తే ఆత్మలో చూస్తారు తప్ప మన ఫిజికల్ ఐస్తో చూసే పని ఎవరికి లేదు. దేవుని చూసే పని లేదు. దేవుని చూడడం సాధ్యం కూడా కాదు. అంత శక్తి కలిగిన వాడు. మళ్ళీ చదువు. అదే దేవుడు ఎవరు చూడలేని, చేరుకోలేని కాంతిని కలిగి ఉంటాడు. దీని వాక్య ఆధారం చూద్దామండి. 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం. 1 తిమోతి 6:16 చదువురా. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, సమీపించరాని తేజస్సులో వసిస్తాడట, జీవిస్తాడట మన దేవుడా. అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడను ఆయనను చూడలేదు, ఇవాళ వరకు ఎవడను చూడనేరడు, ఎవడు చూడడం కూడా అవదు. ఇంపాసిబుల్. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగియుండును గాక. రోమా పత్రిక 1:20 కూడా చెప్తున్నాడు మహిమ గురించి. ఒకసారి చూద్దాం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, ఆయన యొక్క నిత్యమైన శక్తి అదృశ్యమైనది, నిత్యమైన శక్తియు దైవత్వం అదృశ్యమైనది. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులన్నిటిలో ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఆయన దేవుడు తన సృష్టి అంతటిలో ఉన్నాడండి. సూర్యుని చూస్తే మీరు దేవుడిని ఆలోచన చేసుకోవాలి, చంద్రుడిని చూస్తే దేవుడిని ఆలోచన చేసుకోవాలి, ఖగోళాలు చూస్తే దేవుడిని ఆలోచన చేసుకోవాలి. దావీదు గారి దగ్గర సృష్టికే బోధ చేస్తున్నది అంటాడు. పగటికి పగలు, రాత్రికి రాత్రి జ్ఞానమును తెలియజేస్తున్నది అంటాడు. ఏమండి, యోబు గారు అయితే ఈజ్ అ స్కాలర్, గ్రేటెస్ట్ స్కాలర్ యోబు గారు. ఆయన అంటాడు, సముద్రమునకు ఆనకట్టలు వేసిన వాడు ఎవడు అంటాడు. అండ్ ఒకసారి ఆలోచించండి, సముద్రం కానీ అక్కడ లేదనుకోండి ఏటవుతుందండి? భూమి అంతా భూమి ఉండదు. ఇంకా ఈ గోళం అంతా 3 వంతుల నీరు, 1 వంతే భూమి. ఆ నీరుకి కానీ కోపం వచ్చి భూమి మీదకి వచ్చి దేవుడు ఉండి అందరూ చేవల్లో చచ్చిపోతారు ప్రతి ఒక్కరు. ఆ నీరుని ఎవరు ఆపారు అక్కడ? అదే అదృశ్యమైన శక్తి, అదే దేవుని శక్తి. ఏంటి మన జీవితాల్లో అనేకమైన, నా జీవితంలో చాలా అనుభవించానండి. అప్పుడప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు అనేకమైన యాక్సిడెంట్స్ని దేవుడు నన్ను ఎలా కాపాడాడో చూస్తాను. అండ్ చాలాసార్లు నేను ఎదురుగా ఒక బస్సు ఆగి ఉందండి, వెళ్ళి గుద్దియాలి వెనక, కరెక్ట్ పైడితల్లం గుద్దారనమాట. గుద్ది స్పాట్లో చనిపోవాలి. నేను అంత స్పీడ్లో వెళ్తున్నా, కొత్త స్కూటర్ తొక్కే కొత్త రోజు.
కరెక్ట్గా బస్సు దగ్గరికి వెళ్ళేసరికి ఎవరో నన్ను ఇలా పక్క దోశాడు బండితో పాటు నేను ఇలా పక్క నుంచి వెళ్ళిపోయానండి. ఇలాంటి అనుభవాలు చాలా అనుభవాలు. ఒకసారి అరకు వెళ్ళారండి, నేను మా ఆత్మీయ తండ్రి జయప్రసాదరావు గారు అరకు వెళ్ళాం. అదే ఫస్ట్ టైం. ఘాట్ రోడ్లో యాక్సిడెంట్స్ ఎందుకు అవుతాయి ఏంటంటే ఘాట్ రోడ్ అనుభవం లేని డ్రైవర్సే యాక్సిడెంట్ చేస్తారు. నాకు తెలియదు ఆ డ్రైవింగ్. ప్లెయిన్ రోడ్స్ తొక్కడం వేరు, ఘాట్ రోడ్లో తొక్కడం వేరు. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఆ జయప్రసాద్ గారు బ్రదరు, బాబు అరకింత ముందు వచ్చారా, ఇదే ఫస్ట్ టైం అంకుల్. బాబు ఘాట్ రోడ్లో బండి తొక్కే విధానం వేరేగా ఉండాలి బాబు, ఎలాగ సార్ అంకుల్. నువ్వు ఏ గేర్లో అప్పు ఎక్కేవో ఆ గేర్లోనే దిగాలి, న్యూట్రల్లో పెట్టవద్దు బండిని అన్నాడు. ఈయన అనుకుని కొండలో నుండి నాకు చెప్తున్నాడు ఎట్రా అనుకున్నానండి. కరెక్ట్గా దిగుతున్నానండి, న్యూట్రల్లో పెట్టుకుని దిగి వస్తాను, బ్రేక్ వేస్తుంటే కొంతసేపు అంతా బ్రేక్ పట్టలేదు, బ్రేక్ డమ్ అంతా హీట్ ఎక్కిపోయింది. నేను మా అంకుల్, ఆయన పెద్ద, ఆయన అప్పటికే పెద్దోడు, నేను ఇంకా యూత్ స్టేజ్లో ఉన్నాను. ఇది ఎప్పుడండి 1972-73 డేస్లో అనమాట. మంచి యంగ్ ఉన్నాను నేను, కానీ తెలివితేటలు చిన్నప్పటి నుంచి ఉన్నాయి నాకు. ఈయనకి కానీ చెప్తే బ్రేకులు పట్టట్లేదని కంగారు పడిపోయి నన్ను కంగారు పెట్టేస్తాడు. ఆయనకి చెప్పలేదు, చెప్పకుండా ఆగడానికి ట్రై చేస్తున్నాడు. ఎలాగ ఆగాలని ట్రై చేస్తుంటే కరెక్ట్ అది పిన్ డ్రైవ్స్ కదండి, ఎయిర్ పిన్ డ్రైవ్స్. ఇలా టర్నింగ్ వచ్చినప్పటికి ఆ స్కూటర్ని ఎలా స్లోపులో పెట్టి వెంటనే కాలు కింద పెట్టేసాను, 2 కాళ్ళు కింద పెట్టేసి గెంతేసాను అనమాట. పెంతీసి స్కూటర్ గట్టి పట్టేసుకుని ఆయన ఏమైంది బాబు, ఏమవ్వలేదు తగ్గలేదు. అప్పుడు స్కూటర్ పక్కన స్టాండ్ వేసి ఆ బ్రేక్ డ్రమ్ చూస్తే ఎర్రగా అయిపోయిందండి, హీట్ అయిపోయింది అనమాట. ఆవిడ ఒక గంట సేపు ఉండి అర్థమైంది నాకు. ఏంటి చాలామందికి మనం చెప్తే అమ్మ ఇలా చేయొద్దు, అరే బాబు ఇలా చేయొద్దు అంటే వినిపించుకోము. చాలాసార్లు వినిపించుకోకపోవడం వల్లే మనకి ఉపద్రవాలు జరుగుతాయి. అప్పుడు బ్రేక్ డ్రమ్ అంతా చల్లబడిన తర్వాత అప్పుడు స్లోగా విశాఖపట్నం వచ్చాను. అప్పుడు చెప్పాను ఆయనకి, అంకుల్ ఇలా జరిగిందని. అంటే చాలా మనం ఆలోచన చేసుకోవాలండి. అనేక సార్లు దేవుడు నన్ను కాపాడు, అదృశ్యమైన శక్తి. అనేక సార్లు, చాలాసార్లు చెప్పాను. ఎక్కగా విమానం ఎక్కానండి. విమానం ఏంటంటే మళ్ళీ చిన్న విమానాలు కాదు, 747 బోయింగ్ విమానం ఎక్కాను. ఆ విమానం ఎక్కిన తర్వాత ఇంకా ఆనందం తీరలేదండి. కరెక్ట్గా అట్లాంటిక్ సముద్రం నుంచి వెళ్తుంది విమానం, దడ శబ్దాలు వస్తున్నాయండి. భోజనం చేస్తున్నాడు అనమాట, అంటే కదిలిపోతున్నాయి. అటు పైలట్ అనౌన్స్ చేస్తున్నాడు, మేఘాల తుఫాను, క్లౌడ్ స్టార్మ్ వచ్చి నేనేం చేయలేను అన్నాడు. బెల్ట్లు పెట్టుకోండి అన్నాడు. ఇంకొంత తర్వాత మళ్ళీ అన్నాడు, మీ దేవుళ్ళు ప్రార్థన చేసుకోండి అన్నాడు. ఒకటే చిన్న ప్రార్థన చేశానండి, ప్రభువా ఎక్కలేక విమానం ఎక్కాను, ఎక్కిన మొదటి విమానంలోనే చచ్చిపోలే ప్రభువా నన్ను బట్టి నన్ను వీళ్ళందరినీ కాపాడు ప్రభు అని ప్రార్థన చేశారండి. ఆమె అనగానే మళ్ళీ పైలట్ చెప్పాడండి, మీరేం కంగారు పడవసరం లేదు, వీఆర్ సేఫ్, బెల్ట్లు తీసేయండి అని చెప్పాడు. లేకపోతే ఫస్ట్ జర్నీలోనే 1993 వెళ్ళిపోవాల్సిన వాటి. ఇలాంటివి చెప్పుకొని వెళ్ళాలంటే అండి అనేకమైన అనుభవాలు, నాకు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఒక అదృశ్యమైన శక్తి వచ్చి మనల్ని కాపాడదు. నేను చెప్తుంటే మీలో చాలామంది ఆలోచిస్తున్నారు, ఇలాంటి అనుభవాలు మీకు ఉన్నాయి. ఒక శక్తి వచ్చి మనల్ని కాపాడుతుంటుంది. దేవుని మాటలు ఉన్నాయండి, దేవుని ఆత్మ చెప్తుందట, కుడికి వెళ్ళు, ఎడమకి వెళ్ళు, తిన్నగా వెళ్ళు అని చెప్తుంటుందండి. ఇలా నన్ను అనేక సార్లు దేవుడు కాపాడండి, అదృశ్యమైన శక్తి. కనుక అదృశ్యమైనవి ఏంటండి, నిత్యములు. బైబిల్ వివరణలోకి వెళ్తున్నామండి, అందులో 5 విషయాలు చూస్తాం. అదృశ్యమైనవి చూచుట, అదృశ్యమైనవి చూచుట. 2 కొరింథీ 4:17-18 వచనాలు. 2 కొరింథీ 4:17-18. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. అదృశ్యమైన వాటిని చూస్తున్నాం. అండ్ పౌలు గారు ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నాడు, మేము ఈ కనిపించే గ్లిటర్స్ మెరుపులు చూడటం లేదు, మేము మూలవాక్యం అదే. ఇది చదవమా. క్షణమాత్రముండి మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేస్తుంది. ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఏంటి మన శ్రమలు చూడండి. ఇవాళ మణిపూర్లో బిడ్డల్ని హింసించి బాధ పెట్టి చంపేశారండి. నీరో చక్రవర్తి వాడు భయంకరంగా ఆది సంఘంలో విశ్వాసం చంపించాడండి. ఎలాగంటేనండి, అరీనాలోని
ఆ విశ్వాసాలు పెట్టి సింహాలను వదిలేసేవాడు. బ్రతికున్న మనుషులే సింహాలు పీక్కొని తినేస్తుండేవి. ఆ బ్రతికున్న మనిషిని తీసుకొచ్చి అక్కడ ఒక కర్ర గడ్డి చుట్టూ పెట్టి కాల్చేసేవాడు. నీరో చక్రవర్తి అంత భయంకరుడు. అటువంటి దుర్మార్గత ఇవాళ భారతదేశంలో చాలా గమనించుకోండి. భారతదేశంలో ఆ గుజరాత్లో ఆ గోద్రాకి వెళ్తున్న ముస్లిమ్స్ని 2000 మందిని ట్రైన్లో పెట్టి ట్రైన్ అంతా తగలబెట్టారండి. మీరందరూ నా మైకులు ఉన్న వాళ్ళు క్రైస్తవులు ఎలుగెత్తి ప్రార్థన చేయండి. ఇవాళ మన రాష్ట్రంలో కూడా దుర్మార్గులు కలిసి కూటమిగా పనిచేస్తున్నారు. ఇవాళ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. నేనేది ఎలక్షన్ క్యాంపెయిన్ చేయటం లేదు, కానీ మనం గెలిపించుకున్న వారిని బట్టే మన రాష్ట్ర పరిస్థితి ఉంటుంది, మనం గెలిపించుకున్న వారిని బట్టే దేశ పరిస్థితి ఉంటుంది. ప్రార్థన చేయండి. విశ్వాసులు చంపబడుతున్నారు. ఏమండి, ఆ మణిపూర్లో ఆ యవన బిడ్డని రేప్ చేసి చంపేస్తుంటే వాళ్ళు ఆనందంగా అనుభవించుంటారండి. ఏమంటున్నాడండి అక్కడ, క్షణమాత్రముండు మా చులకని శ్రమ, తర్వాత అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ. వాళ్ళు చనిపోయేటప్పుడు ఏమీ బాధపడకుండా చనిపోయారండి. మొన్నటి దినాన్ని నేను ప్రార్థన చేస్తూ అనాలోచనగా మాట చెప్పానండి, ప్రభువా మీ కొరకు హతసాక్షి అయిపోవడం నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు అని ప్రార్థన చేశానండి. నాకు ఈ భూమి మీద ఏం ఆశలు లేవండి. ఎవడో వచ్చి నన్ను చంపేస్తాడు ఈ మాట అంటే నా భయం కూడా నాకు లేదు. ఎవడో వచ్చి మీరు గుడి పెట్టద్దంటే భయం కూడా నాకు లేదు. ఐఎమ్ రెడీ టు డై ఫర్ జీసస్. యేసు ప్రభుని చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను. కారణం ఏంటి? ఇదే కారణం ఏంటండి, క్షణమాత్రం ఉండు చులకని క్షమ. వాళ్ళు ఎక్కడ పోయారని చనిపోయిన వాళ్ళు దేవుని రాజ్యంలో ఉన్నారండి. ఆయన చంపిన వాళ్ళందరూ నిత్య నరకానికి పోతారండి. వీళ్ళందరూ కూడా ఇవాళ ఈ అరాచకాలు చేస్తున్న వాళ్ళందరూ నిత్య నరకంలో వెళ్ళి బాధపడతారు. అయ్యో మేము ఏంటి ఇలాంటి దుర్మార్గంగా జీవించాను బాధపడతారండి. ప్రయోజనం లేదు వాడికి. అండి సాతానుడు ఏం చేస్తున్నాడండి, గర్జించు సింహం వలె తిరుగులాడుతున్నాడు, ఎవరిని మింగుదుమో అని. మీరు నేను ఏమాత్రం అండి సాతానికి. అంటే సాతాన్ ఎంత పవర్ఫుల్ తెలుసండి. యేసు ప్రభు గారు చెప్పారు శిష్యులకి, వరే మిమ్మల్ని జల్లీలో జాడించడానికి అడిగాడు రాడు, నేను పర్మిషన్ ఇవ్వలేదండి. దేవుడిగా నేను కాపాడకపోతే అప్పటికి సాతాన్ అంటే ఏంటో తెలుస్తుంది. అర్థమైందండి. దేవుడికి సాతానికి ఒకే ఒక మాట తేడటండి, దేవుడు సర్వశక్తిమంతుడు, సాతాను శక్తిమంతుడు. దేవుడు నీతో లేకపోతే సాతాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ప్రపంచంలో ఎవడికి లేవు. అటువంటి శక్తివంతుడు. ఏమండి, మోషే వెళ్ళి ఆ కర్రని పాము చేశాడు. వాళ్ళు చేయలేదండి, పరమాంత్రులు కూడా పాములు చేశారు. మోషే ఆ నీరుని రక్తం చేస్తారు. వాళ్ళు చేయలేదా? వాళ్ళు చేశారు. ఆ జారుల్లో నీళ్ళు వాళ్ళు రక్తం చేశారు. మీరు యేసుప్రభు లేకుండా కోత వైద్య దగ్గరికి వెళ్ళండి, ఏంటో చూపిస్తాడు, పవర్ ఏంటో మీకు అర్థమైందా? యేసుప్రభు లేకుండా దెయ్యాలు పెట్టిన వాళ్ళు దగ్గరికి ప్రార్థన చేసిన తల మీద చేసి అప్పుడే దెయ్యం ఏంటో పవర్ చూపిస్తుంది మీకు. అర్థమైందండి. సాతాను అవసరం లేదు మీకు, చిన్న చిన్న దెయ్యాలు చాలు మీకు. సాతాన్ అంటే అది హై పవర్ఫుల్ అండి. ఆయన ఎదుర్కొనే పరిస్థితి ఎవడికి లేదు. వీళ్ళందరి శ్రమలు ఎందుకు భరిస్తున్నారండి? పొందబోవు మహిమ. అంటే స్టెఫన్ రాళ్ళతో కొట్టేస్తుంటే, రాళ్ళంటే గులకరాలతో కాదండి, పెద్ద పెద్ద రాళ్ళతో కొట్టేస్తున్నారు స్టెఫన్ని. ఆయన ఎందుకు సహించాడండి? ఆయనకు తెలుసు ఇది అశాశ్వతమైంది, దేహం మట్టిలో పోతుంది, నా ఆత్మని ఏం చేయలేరు, నా ఆత్మ మహిమలోకి వెళ్ళిపోద్దండి. స్టెఫను అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా చదవండి. అడే రాసు వాళ్ళ దూరం నుండే ఆ మహిమను చూసి వాళ్ళ శ్రమలను వాళ్ళు ఎంచుకోలేదటండి. ఎలా శ్రమ పడ్డారండి? వాళ్ళు రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కయబడి కొండ గుహల్లో తిరుగులాడారు. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. నాకు ఎందుకనండి లాస్ట్ వీక్ ప్రేర్ చేసి మాట వాడాను, ప్రభువా మీ కొరకు హతసాక్షి అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని మీద మన తాత్పర్యంకి వెళ్ళినప్పుడు అండి భూమి మీద మీకు ఏమీ కనిపించదండి. దేవుని కంటే యోగ్యమైనది భూమి మీద ఏం లేదండి. ఎవడని గమనించుకోండి. ఆయనకంటే యోగ్యమైనది కానీ ఆశీర్వాదకరమైనది ఏది లేదు భూమి మీద. తర్వాత దేహమును విడిచి ప్రభువుని వద్దకు. ఎప్పుడైతే దేహం విడిచిపోయామో ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. అదే ధ్యానించేంతసేపు. 2వ కొరింథీ 5వ అధ్యాయం 7-8 వచనాలు. 2వ కొరింథీ 5:7-8.
గనుక ఆ, ఈ దేహములో నివసించుచున్నంత కాలము ఈ దేహంలో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ప్రభు నాకు దూరంగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడును ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ధైర్యం గలవారమైనాము. ఇట్లు ధైర్యము కలిగి ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును ఈ విడిచిపెట్టి దేహాన్ని విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడుచున్నాము. ఏంటి వాళ్ళ దేవుడికి మనకి డిస్టెన్స్ కారణం ఏంటంటే దేహమే. దేహం వదిలేసామంటే దేవుడు నువ్వు కలిసి జీవిస్తావు. ఎంత భాగ్యం అది, ఎంత యోగ్యత. అందుకే విశ్వాసులందరూ మరణాన్ని ఆహ్వానించారండి. పౌలు గారు ఏమన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభం. బ్రతకాలని వాడు కోరుకోలేదు విశ్వాసులు కూడా. వెళ్ళిపోవడం వాళ్ళకి సరదా, వెళ్ళిపోవడమే సంతోషం. నేను ప్రార్థన చేసిన ఉదయకాలు చెప్తాను, ప్రభువా నేను మరణం చూడడానికి చాలాసార్లు చెప్పుకొస్తున్నాను ప్రభువా, మీరు ఆకోళ్ళు ఎత్తపడతానని చెప్తున్నాను, కానీ మీ చిత్తం కాకపోతే ఇప్పుడు నేను వెళ్ళిపోవడానికి మీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నాను. అండ్ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ఎంత సంతోషం కదండి. కన్నీరు లేదు, దుఃఖం లేదు, బాధలు లేదు. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలో ప్రవేశిస్తారు. బ్రతికినంతకాలం డ్యూటీకి వెళ్ళాలి, పని చేసుకోవాలి. ఈ తాగుబోతు పొట్టుతో బాధ, పనికి మాలి మొగులతో బాధ, పనికి మాలి భార్యలతో బాధ, ఈ రాక్షస భార్యలతో బాధ, ఈ డిసిప్లిన్ లేని పిల్లలతో బాధ. ఇవన్నీ ఎందుకండి గోల? ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ఈ తాగుబోతు మొగుడితో గోల ఉండదు, ఈ పనికి మాలిన భార్యతో గొడవ ఉండదు, ఈ డిసోబీడియంట్ చిల్డ్రన్తో అసలు బాధ ఉండదు. హ్యాపీగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ఎంత ఆనందం ఉండేది. అద్దరికి ఎప్పుడు నేను చేరేదాన్ని, అగపడుచున్నది గమ్యస్థానము, అక్కడనే చూసేదను. విశ్వాసులందరినీ అక్కడ చూస్తాం అండి. నా పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత అండి చాలా బిజీగా ఉంటాను కొంతకాలం. ఏంటంటే పౌలు గారిని వెళ్ళి కలిసి ఆయనతో మాట్లాడి, పేతురు గారిని వెళ్ళి కలిసి ఆయనతో మాట్లాడి, యాంగిషో గారు కలిసి ఆయనతో మాట్లాడి, సార్ మీ మీద వాళ్ళు ప్రసంగాలు చేశాను సార్ యాంగిషో గారు, పేతురు గారు మీరు లేకుండా బోధే చేయలేదు పేతురు గారు, అనేక మంది మాట్లాడాలని ఆశ. అది ఒక రోజు ఉండేదా? ఒక రోజు ఉండేది కాదు, శాశ్వత కాలం ఉండేది. తర్వాత పరదేశులము యాత్రికులము అండి. మనం ఏంటంటే పిలిగ్రమ్స్ ఆన్ దిస్ ఎర్త్, పరదేశులు యాత్రికులు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైనా శాశ్వత కాలం ఉండిపోతానని వాడు అనేసుకోకండి దయచేసి. పుట్టినవాడు గెట్టక మానడు. పుట్టేవంటే అర్థం ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి, నీకు మరణమే. చచ్చిపోవడం అంటే చాలామందికి ఇష్టం ఉండదండి. ప్రపంచంలో ఒక రాజుగారు చనిపోకుండా ఉండాలని ఆ ఊర్లో ఉన్న మాంత్రికులందరిని పిలిచి, సైంటిస్టులందరిని పిలిచి, నేను దేహం మృతతల్లి అయిపోకూడదు, ఎప్పుడు నేను యంగ్గా ఉండాలి. ఎందుకు? 1000 మంది భార్యలు. నేను ఎప్పుడు యంగ్గా ఉండాలా, నేను యవనస్తుడిగా ఉండడానికి ప్రయత్నాలు చేయమంటే పాపం రాజుగారు చెప్పారు కదా, రకరకాల ప్రయత్నాలు చేసి విఫలం అయిపోయారు అందరు కూడా. లాస్ట్కి రాజుగారికి ఒకటి అర్థమైపోయింది, ఓహో నేను ముసలైపోవడం గ్యారంటీ అనేది అర్థమైపోయి ఈ 1000 మంది భార్యలు అందగత్తిని అవలకి ఇచ్చేస్తామని అప్పుడు ఒక పెద్ద గోడ కట్టాడు. ఒక్కొక్క భార్యని కొంత డిస్టెన్స్లో గోడలో బతుకుని భార్యని కట్టేశాడు గోడ. ఆ గోడే చైనా వాల్. చైనా వాళ్ళని పేరు వినుంటారు, చాలా పొడవైన వాళ్ళు. ఆ గోడ కథ ఏంటంటే ఆ రాజు ఆ భార్యలను 1000 మందిని అందులో బతికొండగానే సమాధి చేసాడు. ఇప్పుడు చెప్పండి, మన యాత్రికులు కాదా, పరదేశులు కాదా? నీ మ్యాడ్ నీతో వస్తుంది అనుకుంటున్నావా? నీ బంగారాలు నీతో వస్తాయి అనుకుంటా? ఏమీ రావు, ఏమి పట్టుకెళ్ళమండి, ఏమి పట్టుకెళ్ళం. పరదేశులము, యాత్రికులము. రిఫరెన్స్ చూద్దామండి, హెబ్రీ 11:13. హెబ్రీ 11:13 చదువురా. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవించకపోయినా దూరము నుండి చూచి, ఆ దూరం నుంచి చూసి వందనాలు చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతునందరు. నేను ఇంకా మృతుపు అందలేదు కానండి, ఆ స్టేజ్కి వచ్చేసాను నేను. నాకు అర్థమైపోయింది ఇవేవి శాశ్వతం కాదు, భార్య శాశ్వతం కాదు, కొడుకు శాశ్వతం కాదు, కోడలు శాశ్వతం కాదు, మనవడు శాశ్వతం కాదు, మనవరాలు శాశ్వతం, మేడ ఏవి శాశ్వతం కాదని తెలిసిపోయి విశ్వాసం గలవారే జీవిస్తాను. మృతి పొందిపోయారు కానీ నేను ఇంకా జీవించున్నాను. ఆ వాక్యం నాకే. కనుక ఇప్పుడు చెప్పండి, యాత్రికులు కదా, పరదేశులు కదా, అది తెలుసుకుంటే జీవిస్తారని కొంతకాలం ప్రశాంతంగా. నిత్యమైన ఆదరణ అనేది ఉంటుంది.
మనుషులు కొంతవరకు ఇస్తారు. ఆ ఆదరణ అనేది అంతకాలం మనకి ఎవడు కూడా ఇవ్వడం. నిత్యంగా ఆదరణ ఇచ్చేవాడు భూప్రపంచంలో ఎవడు నీకు లేడు. అది ఎక్కడ దొరుకుతుందండి? దేవుడి దగ్గరే దొరుకుతుంది నిత్యమైన ఆదరణ. 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 16వ వచనం. 2 తెస్సలోనిక 2:16. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు. ఏంటండి మళ్ళీ 2వ భాగం చదవండి. కృపచేత నిత్యమైన ఆదరణయు. ఈ ఆదరణ ఏంటండి? నిత్యమైనది, ఎవర్ లాస్టింగ్, నిత్యమైన ఆదరణ, శుభ నిరీక్షణ అనుగ్రహించిన. శుభ నిరీక్షణ ఏంటా? శుభ నిరీక్షణ అంటే దేవుని కలుసుకుంటాం, దేవుని దగ్గరికి వెళ్తాం, సదాకాలమైనతో జీవిస్తాం. నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు. లాస్ట్కి వచ్చేస్తున్నాం అండి. తండ్రి కుమారునిలో నిత్య జీవము. తండ్రి కుమారునిలో నిత్య జీవము. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 24-25. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 24-25 చదవమా. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో, ఏది విన్నారో అది మీలో నిలవనీయండి. మీరు మొదటి నుండి వినినది, మీరు మొదటి నుంచి వింటున్నారు కదా, వినినది మీలో నిలిచిన ఎడల, మీలో ఒకరు ఉన్నట్లయితే మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవం అనుగ్రహించినదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము ప్రామిస్, కవెనెంట్, నిబంధన. ఏంటది? మళ్ళీ చదువుతలి. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇక్కడ మన చర్చ్లో ఉన్న వాళ్ళందరూ గమనించుకోండి. ఈ చర్చ్లో స్టార్టింగ్ నుంచి ఈ వాటికే కూడా ఒకటే వాక్యం, మారుమనసు పొందండి. ఒకటే వాక్యం, ప్రభు కొరకు జీవించండి. ఒకటే మాట, వేకువజాని లేకండి ప్రార్థన చేయండి. ఒకటే మాట, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. ఏంటి మన సంఘం దేని మీద స్థాపించబడ్డదండి? విశ్వాసము, ప్రార్థన, వాక్యము, సహవాసం. ఎంత మంచి వాక్యాలు వింటూ మీరు రోగులుగా ఎందుకు ఉంటున్నారు? ఇంత మంచి వాక్యాలు వింటూ మీ కుటుంబంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? అంటే నిన్న దీనాన్ని ఒక పెద్దవాడికి చెప్పాను, పాస్టర్కి, అమ్మ మీరు మారు మనసు పొందాలమ్మా, అప్పుడే మీ రోగాలు పోతాయని చెప్పాను. పెద్దవాడికే. నాకు ఎవరైనా ఒకటేనండి, దురాశ గర్భం ధరించి పాపము కనును, పాపం పరిపక్వమై మరణానికి అంటది. మీ అమ్మకి రోగం వస్తే ఎవరికి రోగాలు రావంటావా? ఎదురింటాడికి రోగం వస్తే నీ పాపాల వల్ల రోగాలు వచ్చాయని చెప్తావండి? నేను చెప్తున్నానండి, దేవుడు వింటున్నాడు, మాటలు మీరు వింటున్నారు, ప్రపంచంతో చెప్తున్నాను. రోగం వస్తే ప్రసంగం చేయనండి నేను. అసలు రోగమే కాదు, బీపీ వచ్చినా ప్రసంగం చేయనండి. రోగాలు ఉన్న కాపరికి ప్రపంచం లేదు, నీకు ప్రసంగం చేసే అర్హత లేదురా పాస్టర్. నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేసిన వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు యేసుప్రభు చెప్తే, నువ్వు యేసుప్రభుని నమ్ముకొని విశ్వాసాన్ని బోధలు చేసి రోగాలతో పడి ఉంటావా పాస్టర్గా? ఎవడికి బోధ చేస్తావు నువ్వు? నేను మోసం చేసుకుంటున్నావు, నీ సంఘాన్ని మోసం చేస్తున్నావు నువ్వు. సంఘంతో చెప్పు, నా భక్తిహీనత వల్లే నాకు రోగాలు వచ్చాయి, నా మోసపూరితమైన జీవితం వల్ల నేను రోగాలు అనిపిస్తే సంఘాన్ని చెప్పు, దేవుడు నేను దీవిస్తాడు, అప్పుడు బాగు చేస్తాడు నేను దేవుడు. ఒక చర్చిలోనేటండి ఒక కాపరి ఒకరోజు ఏడుస్తున్నాడట, ప్రార్థన చేస్తూ, ప్రభువా నా సంఘం ఏంటి ఎంత భ్రష్ట సంఘంగా అయిపోతుంది ప్రభు అంటే, అప్పుడు దేవుడు అడితో మాట్లాడాడు, నువ్వు భ్రష్టుడు అయిపోయాడు, వాళ్ళు భ్రష్టులు అయిపోతున్నారు అని చెప్పాడు. ప్రభా ఏంటి నా భ్రష్టత్వం అంటాడు, పాపడికి చూపించాడటండి. ఆడ ఆదివారం నాడు గుడికి వచ్చేటండి, ప్రసంగం చేయలేదటండి. దేవుడికి నేను ప్రార్థన చేస్తే నా భ్రష్టత్వం చూపించాడు, నా భ్రష్టత్వం గురించి ప్రభుని అడిగాను, క్షమాపణ అడిగాను, కనుక నా భ్రష్టత్వం ప్రభు క్షమించాడు, మీరు భ్రష్టులుగా ఉండొద్దని ప్రసంగం చేశాడటండి. అవ్వాలటండి ఆ సంఘానికి ఉద్యమం వచ్చిందటండి. అందరూ కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నారట. ప్రపంచంతో మాట్లాడుతున్నానండి, కాపర్లారా మీరు మారు మనసు పొందకుండా ప్రసంగాలు చేస్తే మీ సంఘంలో మారు మనసు పొందిన వాళ్ళు ఎక్కువైపోతారు. కాపర్లారా మీరు వేషధారులుగా ప్రసంగాలు చేస్తే మీ సంఘంలో వేషధారులు ఎక్కువైపోతారు.
దేవుడు మాట స్పష్టమైన సందేశం ఏంటంటే నేను పరిశుద్ధుడైనాను, మీరు కూడా నో కాంప్రమైజింగ్. దేవుడికి చేతకాని కొన్ని ఉంటాయండి. అదేంటండి సార్ పాస్టర్ గారు, దేవుడికి చేతకాని ఉంటాయి. ఎస్, మనకి ఎంత చేతనైనవండి. మన తమ్ముడు పనికి మాలినాడు అనుకోండి, మా తమ్ముడు యేసుప్రభువే, మా తమ్ముడు మాట్లాడుతుంటే యేసుప్రభు శక్తిలాగా వచ్చేసాడు. సాయంత్రం వచ్చి బార్లో బీర్లో ఉంటాడు. ఆ చెల్లి పనికి మాలిన స్థితిలో జీవిస్తుంటుంది. మా చెల్లి దేవదూతే, మా ఇంటికి మా చెల్లి ఆశీర్వాదం అని చెప్తారండి. అంటే మనకి ఎంత టాలెంట్ ఉంటుంది అంటేనండి, పనికి మాలిన వాళ్ళు మంచోళ్ళని, మంచోళ్ళు పనికి మాలిన మన ఇష్టమే. దేవుడి దగ్గర అది లేదండి. దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే ఏంటండి ఉండాలా? పరిశుద్ధత ఉండాలి. యూ కెనాట్ చీట్ ద గాడ్. అని నా వరకు నేను దేవుడిని చూస్తున్నాను, దేవుడు నాకు కనిపించేసని చెప్పి అబద్ధాలు చెప్పాను అనుకోండి, దేవుడు నన్ను ఏ రోజున ఏం చేశాడండి? దేవదూతల వాడిని మొత్తగా పురుగులు గారి చచ్చిపోయాట. అండ్ ఇవాళ పెద్ద పెద్ద సేవకులు వీల్ చైర్ల మీద వెళ్తున్నారండి. పెద్ద పెద్ద సేవకులు దిక్కుమాలిన చావులు చేశారండి. పెద్ద పెద్ద సేవకులు రక్తం గారుకొని చేశారండి, పనికి మాలినలుగా చేశారండి. కారణం ఏంటంటే వాళ్ళు మోసం చేసుకున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు సభని మోసం చేస్తున్నామని, సంఘాన్ని మోసం చేస్తున్నాం అనుకున్నారు. కానీ వాళ్ళే మోసం చేసుకోవడం వల్ల కుటుంబాలు నాశనం అయిపోయాయి. ఇట్స్ వెరీ కేర్ఫుల్. మన దేవుడు ఎవరండి? దహించు అగ్ని. నువ్వు సువార్థికురాలుగా పిలువబడ్డావా, ఒక కాపరిగా పిలువబడ్డావా, బీ కేర్ఫుల్. మనస వాచ కర్మన దేవుడు అని ఉండాలి నీలో. ఒక గడి కూడా నువ్వు ప్రపంచానికి ఇవ్వకూడదు, ఒక గడి కూడా వేస్ట్ చేయకూడదు నీ జీవితంలో. మేము 70 సంవత్సరాల్లో మారు మనసు పొందినప్పుడు అండి, మాతో పాటు ఒక ఆయన చౌకో ఆయన వచ్చాడు కేరళ నుంచి. పరమాజీవం నాకు నీవు పాట రాసింది ఆయనే. చాకో సాక్ష్యం చెప్పమంటే ఏడుస్తుండేవాడండి. ఏం చౌక ఏడుస్తున్నావు అంటే, 40 సంవత్సరాలు నేను యేసుప్రభుని నెరగకుండా జీవించాను సార్, 40 సంవత్సరాలు వ్యర్థమైపోయిన జీవితంలో అన్నాడు. అండ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళతో చెప్తున్నానండి, నువ్వు సేవకురాలుగా పిలువబడితే, కాపరిగా పిలువబడితే, దేవుని బిడ్డలైన వారు 24 గంటల్లో ఎంత టైం మీరు దేవుడికి ఇస్తున్నారు? యువర్ ఆన్సరబుల్ టు ద గాడ్. దేవుడికి సమాధానం చెప్పాలి 24 గంటల గురించి. దేవుడు నీకు ఇచ్చిన డబ్బు గురించి దేవుడికి లెక్క చెప్పాలి. బలగా నమ్మకమైన మంచి దాసుడు ఒట్టిని కానివ్వండి అండి, నా రక్తములో అణువు కూడా సేవ రక్షణ సువార్త అని ఉంటుంది నా బాడీలో. నన్ను ఈవిడైనా ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ వచ్చి రమ్మంటే నేను వెళ్ళినండి. ఐ డోంట్ గివ్ మై టైమ్ టు హిమ్. నా యేసు ప్రభు కంటే నాకు ప్రైమ్ మినిస్టర్ ఎక్కువ కాదు, చీఫ్ మినిస్టర్ ఎక్కువ కాదండి. నాకు నా యేసు ప్రభు చెప్పిన పని చేయడమే. బైబిల్ ఉందా మాట? ఇలా ఉన్నాయి సార్, ఇక్కడ ఉన్నాయి. యేసు ప్రభు గారు ఏం చెప్పారండి? నా తండ్రి పనియే నాకు ఆహారము. అలా ఉండాలండి. అలాగ ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు ఉంటే భారతదేశం క్రైస్తవ దేశం అయిపోతుందండి, ప్రపంచం క్రైస్తవ దేశం అయిపోతుంది. ఈ సమయంలో ఒకసారి మళ్ళీ అదంతా చదివితలి. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు, నిత్య జీవం అనుగ్రహించును అన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి యేసునాయన ఇవాళ నాతో స్పష్టంగా మాట్లాడారు తండ్రి. అదృశ్యమైనవి నిత్యములో నాయన మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన ఆ జ్ఞానాన్ని నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. నాయన అయోగ్యుడు అల్పుడినైనా నన్ను ఆ స్థితికి తీసుకెళ్ళినందుకు వందనాలు ప్రభువా. అట్టి కృప నాయన నా సంఘానికి, ఈ మైక్లో వింటున్న ప్రతి బిడ్డకును దయచేసి మీ కొరకైనా నిజమైన సాక్షులుగా మమ్మల్ని అందరూ జీవింప చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి.